హైదరాబాద్ నారాయణగూడలోని కేశవరెడ్డి మెమోరియల్ స్కూల్లో అయ్యప్ప స్వామి మహాపడి పూజ ఘనంగా నిర్వహించారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఎంపీలు డీకే అరుణ, రఘునందనరావు, ఎంఆర్పీఎస్ జాతీయ అధ్యక్షులు మందకృష్ణ మాదిగ పాల్గొన్నారు. మణికంఠ స్వామిని దర్శించుకోవడానికి అయ్యప్పలు, మహిళలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. దీంతో ప్రాంగణమంతా అయ్యప్ప భజనలు, భక్తి పాటలతో మారుమోగింది. ప్రతి సంవత్సరం నిర్వహించే అయ్యప్ప మహాపడి పూజ ఈ సంవత్సరం కూడా భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. హిందూ ధర్మంలో సంస్కృతి సంప్రదాయాలను ప్రపంచమంతా చాటేలా అనేక పండుగలు నిర్వహిస్తుంటామన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. దీక్ష తీసుకోవడం వల్ల తమ జీవితాలలో కూడా చెడు పోయి మరి ఒక మంచి రావడానికి, అదేవిధంగా వాళ్ళలో ఒక విశ్వాసం పెరగడానికి, ఒక ఆధ్యాత్మిక భావన రావడానికి ఎంతో ఉపయోగపడుతుంది. ఒకరి ఇంట్లో ఉన్నటువంటి ఒక యువకుడో ఒక వ్యక్తియో అయ్యప్ప మాలధారణ దీక్ష తీసుకుంటే ఇల్లంతా కూడా, ఇంట్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యులందరూ కూడా ఎంతో మరి భక్తి భావనతో జీవితంలో ఎన్నో రకాలుగా మంచి పనులు చేయడానికి అవకాశం ఉంటుంది. ఇది చాలా పెద్ద ఎత్తున ముఖ్యంగా మన దక్షిణాది రాష్ట్రాలలోని, అది కేరళ కానీ, కర్ణాటక కానీ, తమిళనాడు కానీ, ఆంధ్ర కానీ, తెలంగాణ కానీ, ఈ రాష్ట్రాలలో చాలా పెద్ద ఎత్తున ఈ యొక్క అయ్యప్ప దీక్ష తీసుకునేటువంటి సాంప్రదాయం కొనసాగుతుంది. దీన్ని గతంలో మరి పెద్దవాళ్ళే చేసుకునేవాళ్ళు. ఈరోజు కాలేజీకి వెళ్ళేటువంటి, హై స్కూల్కి వెళ్ళేటువంటి విద్యార్థులు సైతం కూడా అయ్యప్ప దీక్షలో ఈరోజు పాల్గొంటున్నటువంటి విషయం మనం చూస్తున్నాం. నేను ఈ సందర్భంగా మన దేశము అన్ని రకాలుగా అభివృద్ధి చెందాలని, ఏ రకమైనటువంటి ప్రకృతి వైపరీత్యాలు లేకుండా పాడి పంటలతో, మంచి వర్షాలతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, లోక కళ్యాణం కోసం అందరం కూడా మరి అయ్యప్ప స్వామి ఆశీస్సులు పొందాలని నేను ఈ సందర్భంగా కోరుకుంటూ, అందరికి కూడా అయ్యప్ప స్వామి ఆశీస్సులు ఇవ్వాలని, అందరి జీవితాలలో వెలుగులు రావాలని అయ్యప్ప స్వామిని కోరుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.